అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ కృతిక్ష. దానికన్నా ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026. ఈరోజు మన గోవింద కథ చెప్పబోతున్నాను. దానికన్నా ముందు మనం మన గోవిందకి ప్రేయర్ చేద్దాం. కమోన్, నేను చేసేది చక్కగా వినండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సో నా ప్రేయర్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఒకరోజు దుర్వాస అనే మహర్షి అలా త్రిమూర్తుల్ని చూసి వద్దామని అనుకుంటారు. అలా నడుచుకుంటూ ఫస్ట్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. సో బ్రహ్మదేవుడు ఎంత పిలిచినా పట్టించుకోకపోతే అప్పుడు వ్యాస మహర్షికి కోపం వచ్చింది. సో వ్యాస మహర్షి బ్రహ్మదేవుడికి ఒక శాపం ఇచ్చారు. అది ఏంటంటే, నిన్ను భూమి పైన ఎవరు పూజించరు, ఎందుకంటే నేను వచ్చినా నువ్వు అస్సలు పట్టించుకోలేదు, నీకు ఇదే నా శాపం అని శివుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శివుడు పార్వతీదేవితో నాట్యం చేస్తున్నారు, అస్సలు పట్టించుకోడు దుర్వాస మహర్షిని. అప్పుడు దుర్వాస మహర్షికి ఇంకా కోపం వచ్చి, శివ, నువ్వు నేను వచ్చినా పట్టించుకోలేదు, అందుకనే నేనందరూ విగ్రహం రూపంలో పూజించరు, లింగ రూపంలోనే పూజిస్తారు అని శాపం ఇస్తారు. నెక్స్ట్ మన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవేమో ఇలా కాళ్ళు నొక్కుతుంది. సో అప్పుడు విష్ణుమూర్తి కూడా దుర్వాస మహర్షి ఎంత పిలిచినా పట్టించుకోలేదని ఇంకా చాలా కోపం వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి ఉంటుంది కదా, అక్కడ కాళ్ళతో విష్ణుమూర్తి గుండెలు ఉంటుంది కదా, అక్కడ కాళ్ళు ఉంటాయి కదా వ్యాస మహర్షికి, దాంతో ఇలా తన్నారు. అప్పుడు విష్ణుమూర్తి అని లేచారు. అప్పుడు లక్ష్మీదేవి కూడా లేచింది. అప్పుడు వ్యాస మహర్షి కోపంతో, విష్ణు, నేను ఎంత పిలిచినా నువ్వు లేవలేదు, నిన్ను గుండెల పైన తన్నాను అంటే, అప్పుడు విష్ణుమూర్తి సారీ, క్షమించండి, ఇంకెప్పుడు పట్టించుకోకుండా ఉన్నాను అని ఇలా కాళ్ళు నొక్కుతూ ఉంటే, ఆయనకి ఒక కన్ను ఉంటుంది, చాలా కోపం తెప్పిస్తూ ఉంటుంది ఆయనకి. అది బ్యాడ్ కన్ను. సో అది ఎలాగైనా పంపించేయాలని దాన్ని ఇలా గట్టిగా కన్ను మీద విష్ణుమూర్తి నొక్కుతారు. అప్పుడు ఆ కన్ను వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన విష్ణుమూర్తికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మన లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. స్వామి,
నేను మీ గుండెలు మీలో ఉంటాను కదా, మరి మీ దేహాన్ని దుర్వాస మహర్షి తండ్రినా ఎందుకు మీరేమనలేదు అని తన కోప్పరింది. అప్పుడు అక్కడి నుంచి వైకుంఠం ఉంటుంది కదా, అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి ఆగు అన్న ఆగకుండా వెళ్ళిపోయింది. అప్పుడు విష్ణుమూర్తి మన గోవింద అవతారంలో కిందకి భూమి పైనకు వచ్చారు. అప్పుడు పాదం ఆ కొండల పైన అరుగు పెట్టగానే నామం ఏర్పడింది. అప్పుడు మన గోవింద భూమి మీదకి వచ్చారు. కొండలు దాన్ని గోవింద కొండలు తిరుపతి అని అంటారు. సో గాయ్స్, మీకు ఈ కథ నచ్చుంటే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మీకు చాలా వీడియోస్ చెప్తాను. బాయ్.